హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటాం? రంగులతో ఆడుకునే హోలీ వెనుక ఉన్న అసలు కథ మీకు తెలుసా? హోలీ పండుగ కేవలం రంగురంగుల పండుగ మాత్రమే కాదు. ఇది చెడుపై మంచి గెలిచిన రోజు. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు అనే రాజు తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కావటం ఇష్టపడలేదు. తన భక్తిని వదిలేయమని ఎన్నిసార్లు చెప్పినా ప్రహ్లాదుడు అంగీకరించలేదు. అప్పుడు హిరణ్యకశిపుడు తన సోదరి హోలిక సహాయంతో ప్రహ్లాదుని అగ్నిలో కూర్చోబెట్టాడు. హోలికకు అగ్ని నుంచి రక్షణ వరం ఉందని నమ్మకం. కానీ ప్రహ్లాదుడి భక్తి వల్ల అతను కాపాడబడ్డాడు. హోలిక మాత్రం అగ్నిలో నశించింది. ఆ విజయానికి గుర్తుగా హోలీకి ముందు రోజు హోలికా దహనం చేస్తారు. మరుసటి రోజు ప్రజలు రంగులు చల్లుకుంటూ ఆనందంగా జరుపుకుంటారు. అందుకే హోలీ మనకు ఒక సందేశం ఇస్తుంది. ఎంతటి చీకటి ఉన్నా నిజం మరియు ధర్మం చివరకు గెలుస్తాయి.